మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మొలకలపల్లి గ్రామంలో ఆకేరు ఏరు వరదలో ఇళ్లు మునిగి సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ నాయకులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఆదేశాల మేరకు తాళ్లూరి బాబు యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను బాధితులకు కాంగ్రెస్ నాయకులు అందజేశారు. మొలకలపల్లి గ్రామంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడం ఎంతో బాధగా ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని తాళ్లూరి బాబు యూత్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం డోర్నకల్ మండలమని, వరదలకు మొలకలపల్లి గ్రామానికి కన్నీరు మిగిల్చిందని వివరించారు. రామచంద్ర నాయక్ గారు వచ్చినప్పుడు చాలా విపరీతంగా చాలా మంది బాధతో ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో కొంత ఉపశమనంగా నాన్నగారి తాళూరు బాబు యూత్ తరఫున పిల్లలు కలిసి ఏదో చేద్దామన్నట్టుగా కొంత కిట్ ఒకటి తయారు చేసి ఇచ్చారు. బియ్యము అన్ని కలిపి నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో అవి కలిపి ఇచ్చారు. సంతోషం. ఇట్లాంటి దాతలు కొంచెం ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళందరినీ ఆదుకోవాలని మా శాయశక్తుల కృషి చేస్తాం. ఏదంటే కొంచెం పని తీసుకొచ్చి ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాను. రామచంద్ర నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా స్పెసిఫిక్ గా చెప్పారు అన్నమాట. హెల్ప్ చేయండి, ప్రతి ఒక్క గ్రామం వెళ్ళండి అని చెప్పారు. అదే క్రమంగా మేము తండలు కానీ ఇవన్నీ కానీ ఎక్కడైతే బాగా నష్టపోయిన ఊర్లు అవుతున్నాయో, కుటుంబాలు అవుతున్నాయో వాళ్ళందరినీ పరామర్శించుకుని వాళ్ళ యొక్క ధైర్యం కల్పిస్తూ మేము ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఏం చేయాలనేది ఖచ్చితంగా మేము చూసుకుంటాం. ఇది తాత్కాలికం మాత్రమే. ఈ రోజు వరకు నిల్చోవడానికి కొంచెం మీకు ఇంట్లో ఏవైతే కావాలో వాటి వరకు సమకూర్చడం జరిగింది ఇప్పుడు. కానీ దీర్ఘకాలికంగా మీకు ఏ విధంగా మిమ్మల్ని అప్లిఫ్ట్ చేయాలి అనేది ఖచ్చితంగా